మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ను బలోపేతం చేసే లక్ష్యంతో నాగోల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం మీ సురక్ష సహచరి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ కుమార్, ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నాగోల్ ఎస్హెచ్ఓ మక్బూల్ జానీ, ఎస్ఐ వి రమేష్, మహిళా ఎస్ఐ ఉమాన్, నాగోల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, మోటివేటర్లు ఉప్పల శ్రీనివాస్, శ్రావణి, జొన్నాల, కలగంటి సందీప్, సహిదా బేగం, అంజమ్మ, బాలమణి, అండాలు, హేమలత, రాధా, లావణ్య, ఆచలి, మనమ్మ, చెన్నమ్మ 60 మంది సహచరి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, ప్రజలు పోలీసుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ప్రతి సహచరి సభ్యురాలు పోలీసు శాఖకు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్గా వ్యవహరిస్తూ పోలీసుల మధ్య వారధిగా నిలవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, గృహహింస, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా వంటి ఘటనలను గుర్తించి సమాచారం ఇవ్వడం, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో సహచరి సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని అధికారులు కోరారు. అలాగే ఫేక్ న్యూస్, సోషల్ మీడియా వదంతులపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు అత్యవసర హెల్ప్ లైన్ల వినియోగం, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచే అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. పోలీసు ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించి సురక్షితమైన నేరరహిత సమాజాన్ని నిర్మాణానికి సహచరి సభ్యులు పోలీసులతో కలిసి పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు. నేను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్గా నా కాలనీలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు కృషి చేస్తాను. నేరాల నివారణలో పోలీసులకు సహకరిస్తాను. సైబర్ మోసాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ భద్రతపై ప్రజలను చైతన్యపరుస్తాను. శాంతియుత, సురక్షిత సమాజ నిర్మాణానికి నా వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను జై సహచరి అంటే మీరు జై జై సహచరి అనాలి. జై సహచరి, జై సహచరి, జై సహచరి. ఓకే, థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మా గౌరవ కమిషనర్ సుమతి మేడం గారి ఆదేశాల మేరకు ఈ కమ్యూనిటీ పోలీస్లో భాగంగా స్వయం సహాయక గ్రూపులతోటి ఈ కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించాలని, సమాజంలో కాలనీలో జరిగేటువంటి నేరాలకు సంబంధించి విషయాలు మనం తెలుసుకోవడము, తర్వాత కాలనీలో వీళ్ళ ద్వారా సైబర్కి సంబంధించి రోడ్డు భద్రతకు సంబంధించి, తర్వాత క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించి అన్ని విషయాలు కూడా వీళ్ళ ప్రజల సహకారంతో, మెయిన్గా ఈ మహిళా సంఘాల సహకారంతో వాళ్ళ సమస్యను తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి మెరుగైన సేవలు అందించేందుకు ఈ మీ సురక్షలో భాగంగా సహచరి ప్రోగ్రామ్ని మేడం గారు ఆవిష్కరించారు. ఇటు ప్రోగ్రామ్కి ఈరోజు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 62 మంది సహచరులు పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళ యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది వాళ్ళకి వివరంగా చెప్పాము. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కమ్యూనిటీ పోలీసులో భాగంగా వాళ్ళ యొక్క సహకారంతో మేము మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తామని తెలియజేస్తున్నాను. ఎవరైతే అందరికీ నమస్కారం అండి. నేను మమ్మల్ని గుర్తించి మాకు బాధ్యత ఇచ్చినందుకు పోలీస్ సమాజానికి అందరికీ ధన్యవాదాలు. మా ఈ డిపార్ట్మెంట్లకు మళ్ళీ పెద్ద మేడం సుమతి మేడంకు మమ్మల్ని మహిళలను గుర్తించి ఈ బాధ్యతను మాకు అప్పచెప్పినందుకు ఆమె మాట కూడా మేము తీయకుండా కూడా ఆమె ఏ విధంగా మాకు అప్పచెప్పిందో ఆ విధంగా మేము ఈ బాధ్యతను కూడా నెరవేర్స్తామని కూడా మా మహిళల తరఫున కూడా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం సార్.
నా పేరు ఉమాదేవి, మాది బ్లైండ్స్ కాలనీ. మేము ఎక్కడనో తెలియనట్టు ఉన్నోళ్ళము, సంఘాలలోకి వచ్చి సమైక్యలకు వచ్చి అందరినీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా మంచిగా అందరికీ తెలుసుకొని అందరికీ మంచితనం చేయాలి, మంచి బాధ్యతలను మాకు నెరవేర్చాలని చెప్పి సుమతి మేడం గారు మమ్మల్ని మహిళలను బాగా గుర్తించి, ఎందుకంటే కాబట్టి తోటి మహిళలు కూడా ముందుకు వస్తే బాగుంటుంది, మహిళలు ఏదో చేయగలుగుతారని చెప్పేసి మా సంఘాల సమైక్యలను ముందుకు రప్పించుకొని మాకు ఈ బాధ్యతను అప్పగించింది. ఈ బాధ్యతను కరెక్ట్గా మేము చేసి తీరుతామని కూడా చెప్తున్నాం. మా మహిళలందరి తరపున కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా చేస్తాము. నాగోల్ పోలీస్ స్టేషన్లో అబ్బా ఫస్ట్ పని చేసిర్రా అన్నట్టు చేస్తాము. మేము పోటీపడి కేసులు కూడా తెస్తాం. ఇది కూడా చూడండి మరి, పోటీపడి చేస్తాం పని. ఎందుకంటే సార్ ఇంతకుముందు అన్నాడు కదా, ఎవరు ముందు ఎక్కువ చేస్తే వాళ్ళకు కూడా గిఫ్ట్ అన్నారు కదా, ఆ గిఫ్ట్ ఎవరు అందుకుంటారో చూద్దాము. అందుకోసం మరి అందరం కూడా ఐక్యతగా చేసి మంచి పనులు చేసి మంచి వాళ్ళని పేరు తెచ్చుకోవాలి. ఒక ఖాళీ సంఘాలు సమైక్యలే కాకుండా ఇలాంటి దాంట్లోకి వస్తేనే ఇంకా తెలుస్తుంది. పోతుంటే అంటారుగా గాకి ఏం పని లేదు పోతుంది అనొద్దు, మీరు కూడా రావాలి. వస్తేనే అందరం కలిసి పని చేస్తేనే మనకు కూడా గుర్తింపు వస్తుంది. మన ఇంట్లో మనం ఉంటే మనకేం గుర్తింపు కాదు, ఒంటిలకే పరిమితం అవుతున్నాం. అందుకోసం మనం ఫస్ట్ మెయిన్ పాయింట్ భర్త నొప్పించుకొని బయటికి రారు, లేకపోతే పోయినాక మళ్ళీ దెబ్బలు తింటారు, మళ్ళీ కష్టమైతే. అందుకోసం భర్త నొప్పించుకొని మీరు బయటికి రారు, అన్నీ ఖచ్చితంగా మీరు చేస్తాం సార్ అనుకుంటా, మేము చేస్తాం సార్. కాదు సార్, కలిసిమెలిసి అందరం వస్తాము, కానీ ఇంట్లో ఒప్పియాలి కదా సార్. భర్తతో సమన్వయంగా ఒప్పించుకొని ఇప్పుడు ఇంత ముందుకు వచ్చినామంటే వాళ్ళు దోలుతూనే వచ్చినాం. అందుకోసం ఇంకా ఎందుకంటే కొందరు భయపడి ఏమంటారు అంటే కేసులలో ఓకే మళ్ళీ కష్టమవుతుంది అది ఇది అంటారు కదా. ఏం కాదు, మాకు అందరు అండగా ఉన్నారు. మేము అలాంటి కేసులలో కూడా ఇప్పుడు గ్రూపులలో కంటే రానిచ్చారు, కేసులలో అంటే భయపడతారు కదా ఎవరైనా, అలాంటి భయం ఏం లేదని చెప్పేసి మేము ముందుకు వస్తాము, అన్నీ చేయగలుగుతామని మాకు ధైర్యం వచ్చింది. మేము చేస్తాము, చేసి తీరుతాము. అందరి తరపున తట్టన్నారము. నేను ఆర్పీగా పనిచేస్తాను. మహిళలకు ఏమీ లెక్కలు కూడా రాని మహిళలను 10 మందిని కలిసి ఒక గ్రూప్గా చేసి వాళ్ళకు లెక్క అంటే ఏంటిది, పొదుపు అంటే ఏంటిది అది కూడా నేర్పించడం జరిగింది మేము. అదే కాకుండా ఇప్పుడు మాకు మేడము సుమతి మేడము ఆ బాధ్యతలే కాకుండా మహిళలకి రక్షణ ఎట్లా, పిల్లలకు కానీ రక్షణ ఎట్లా అనేది ఆ కార్యక్రమంలో కూడా మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మాకు ఇప్పటివరకు ఇచ్చిన బాధ్యతలు కాకుండా ఇది ఒక గొప్ప బాధ్యత అని భావిస్తున్నాము. ఇంతటితో సారు అవకాశం. మాది సాయినగర్ ఆర్ట్స్ పురుషులు. మా దగ్గర గంజాయి పోరగాళ్ళు ఉన్నారు, అంతా చాలా వరకు చిల్లర పోరగాళ్ళు ఉన్నారు, ఆడపిల్లని చిడాయించడం అవన్నీ జరుగుతున్నాయి. సార్కి ఒకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మా గల్లీకి ఒక్కొక్క సీసీ కెమెరా పెట్టగలడని కోరుకుంటున్నాము. అంతే, మాకు పెట్టుకునే సోమత లేదు. మా సారే మా సాయినగర్లో ఒక్కొక్క గల్లీకి ఒక సీసీ కెమెరా పెట్టాలని కోరుకుంటున్నాం. నా పేరు షాహిదా బేగం, సాయినగర్ స్లమ్ ఏరియా నుండి వచ్చినాం మేము. మాకు ఎల్లవేళలో పోలీస్ స్టేషన్ కావాల్సిందే, ఎందుకంటే రాత్రి మగలు ఎక్కువ కొట్లాటలు అవుతాయి మా దగ్గర. మేము వస్తాము, మాకు పోలీస్ వాళ్ళు చాలా సహకరిస్తారు. ఏ అర్ధరాత్రి అయినా మా దగ్గరకు వచ్చి ఏం జరిగింది ఏందని క్షుణ్ణంగా విచారించి మా కేసులను సాల్వ్ చేస్తారు. చాలా ధన్యవాదాలు మాకు సార్ వాళ్ళకు. పోలీస్ స్టేషన్కు రాగానే మా పనులు అవుతాయా అని కొంతమందికి ఆలోచనలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలు లేకుండా పోలీస్ స్టేషన్కు ఎలాంటి కేసు అయినా తీసుకొస్తే మా కేసును తీసుకొని క్షుణ్ణంగా విచారించి దానికి తగిన న్యాయం చేస్తారని మాకు తెలుసు, చేసిండ్రు కూడా. ఇది మా అందరి తరఫున నేను చెప్పే మాట. ఇంకా చాలామంది గంజాయిలు డ్రగ్స్ అవి తీసుకుంటున్నారు, దానికి కూడా అరికట్టాలని నా యొక్క మనవి. ఇది మా భూమి టైమ్స్ న్యూస్.